హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నక్షత్ర ఈట్స్. ఈరోజు మనం పాల మీగడతో బటర్ అండ్ గీ ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ మనం పాల నుంచి మీగడ ఎలా తీసి స్టోర్ చేసి పెట్టుకోవాలని చూద్దాం. ముందుగా పాలని మంచిగా మరిగించి చల్లారిపించి ఫ్రిడ్జ్లో 3 to 4 hours దాకా ఉంచండి. ఇలా పాలని ఫ్రిడ్జ్లో పెట్టి దాని తర్వాత మీగడ తీస్తే మీగడ చాలా తిక్కుగా ఉన్ను. నేను పాలు మరిగించి ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. ఇప్పుడు ఇందులో నుంచి మీగడ తీసుకుంటాం. చూడండి ఎంత తిక్కుగా, ఎంత క్రీమీగా, ఎంత మీగడ వచ్చిందని. మేము వాడేది గేదె పాలండి. మీరు కూడా గేదె పాల కానీ ఆవు పాల కానీ లేదు ప్యాకెట్ పాలలో ఫుల్ క్రీమ్ మిల్క్ అని వస్తుంది కదా, వాటిలో కూడా తీసుకోవచ్చు. ఇలా రోజు తీసుకునే మీగడని బాక్స్లో వేసి ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 to 2 months వరకు బాగున్ను. మీకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు మీరు బటరు గీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టే వాళ్ళగా ఉంటే మీరు వీక్లీ వన్స్ బటర్గా చేసి వాటిని స్టోర్ చేసుకోండి. ఎందుకంటే మీగడగా ఉంచితే మీగడ 1 week తర్వాత స్మెల్ వచ్చేసును. దానివల్ల మీరు 1 week ఒక్కసారి బటర్గా ప్రిపేర్ చేసి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఎప్పుడు కావాలనో అప్పుడు 1 monthకి ఒకసారి అట్లా గీ చేసుకోవచ్చు. నేను ఫ్రీజర్లోనే పెట్టి 2 monthsకి ఒక్కసారి నేను గీ ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఫ్రీజర్లో పెడితే ఐస్ గడ్డలా అయ్యి మీగడ మనం ఎప్పుడు తీసినా ఫ్రెష్గానే ఉంటుంది. ఏ ఒక్క స్మెల్ ఏమీ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మనం రేపు గీ చేయబోతామంటే ముందుగా రోజు మధ్యాహ్నం ఫ్రీజర్ల నుంచి మీగడని తీసి బయటకి పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఐస్ గడ్డలా ఉండేది మెల్ట్ అయ్యేదానికోసం. మధ్యాహ్నం తీసి ఉంచితే నైట్ లోపు మెల్ట్ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా మెల్ట్ అయింది అని, ఎంత ఫ్రెష్గా ఉందని. ఇప్పుడు మెల్ట్ అయిన వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత క్లోజ్ చేసి నైట్ మొత్తం వదిలేయండి. తర్వాత మనం నెక్స్ట్ డే మార్నింగ్ బటర్ చేసుకోవచ్చు. మీరు ఎంత మీగడ తీసుకుంటారో దానికి తగినట్టు పెరుగు వేసి కలుపుకోండి. నేను 3 boxes తీసుకున్నాను కాబట్టి 2 spoons వేసి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ బటర్ కోసం మీగడని మిక్సీ జార్లో వేసి 30 seconds వరకు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఐస్ వాటర్ పోసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఐస్ వాటర్ పోసి గ్రైండ్ చేస్తే బటర్ మొత్తం పైకి తేలిద్ది, మనకు తీసుకునే కూడా ఈజీగా ఉంటుంది. గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి బటర్ మొత్తం ఎంత మంచిగా పైకి తేలుతుంది. ఈ మెథడ్లో చేసుకుంటే బటర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న వాటిని బౌల్లోకి వేసుకోవాలి. ఇలాగే మనం తీసుకున్న మీగడ మొత్తం ఐస్ వాటర్ పోసి గ్రైండ్ చేసి వాటిని బౌల్లోకి వేసుకోవాలి. మీగడ మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత బటర్ని ఇలా మంచిగా కలిపి వేరే బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ బటర్లో ఐస్ వాటర్ పోసి బటర్ని 2 times దాకా మంచిగా వాష్ చేసుకోవాలి. ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే బటర్ చాలా గట్టిగా తీసుకునేకి ఈజీగా ఉన్ను. ఇలా వాష్ చేసుకుంటే మిగడలో ఉండే పాలని పోయి బటర్ చాలా క్లీన్గా ఉన్ను. చూడండి బటర్ ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందని. ఇప్పుడు ఈ బటర్ని వాటర్ల నుంచి తీసి గీ చేసుకునే ప్యాన్లోకి వేసుకోవాలి. మీకు బటర్గా కావాలంటే వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని
ఈ బటర్తో కేక్ చేసుకోవచ్చు, పన్నీర్ బటర్ మసాలా చేసుకోవచ్చు, లేదు వేరే ఏదైనా కర్రీలోస్ కూడా మనం వాడుకోవచ్చు. బటర్ మొత్తం తీసేసుకున్నాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి బటర్ ఉండే ప్యాన్ని పెట్టుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యేంత వరకు గ్యాస్ హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. చూడండి, బటర్ మెల్లమెల్లగా కరుగుతూ ఉంది. ఇలాగే మొత్తం కరిగిన తర్వాత ఫస్ట్ మనకు వైట్గా బురుగులాగా ఉన్ను, మంచిగా మసిలిన తర్వాత ట్రాన్స్పరెంట్గా ఆయిల్ లాగా ఫామ్ అవును. బటర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. మంచిగా మసిలిన తర్వాత ఇందులో కనపడుతుంది కదా వైట్గా ఉండల్లాగా, ఇవన్నీ మీగడది వేస్ట్ అండి. ఇలా వచ్చిన తర్వాత మీరు గ్యాస్ సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సైడ్లోని ఆయిల్ లాగా కనపడుతుంది, కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోను. నేను ముందుగా చెప్పినట్టు బటర్ మెల్ట్ అయ్యేంత వరకు గ్యాస్ హై ఫ్లేమ్ మీద పెట్టండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టి గీ ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే గీ మంచిగా వస్తుంది. ఇప్పుడు చూడండి, వేస్ట్ మొత్తం కిందకు పోయి గీ మొత్తం ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ గీ రెడీ అయిపోయినట్టే. ఇంకా కొద్దిగా బ్రౌన్ కలర్లో అవ్వాలి. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చింది అంటే మనకి గీ రెడీ అయిపోయినట్టే. ఈ కలర్ వచ్చిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికే ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత వాటిని చల్లారనివ్వాలి. గీ చల్లారిన తర్వాత వాటిని ఫిల్టర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్లో స్ట్రైనర్ పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకొని గీని ఫిల్టర్ చేసుకోవాలి. క్లాత్ వేసి ఫిల్టర్ చేసుకుంటే సన్న డస్ట్ కూడా లేకుండా గీ చాలా నీట్గా క్లీన్గా ఉన్ను. గీ మొత్తం ఫిల్టర్ చేసుకున్నాం. చూడండి ఎంత గీ వచ్చిందని. నేను 2 months స్టోర్ చేసి పెట్టుకున్న మీగడతో నాకు 1.5 లీటర్ గీ వచ్చిందండి. వీటిని ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో పోసి వాటిని 6 months దాకా మనము స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఇంట్లోనే పాల మిగడతో ఈజీగా ప్యూర్ బటర్ అండ్ గీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్కెట్లో కొనుక్కునే బదులు ఇంట్లో చేసుకుంటే డబ్బులు సేవ్ అవుతుంది అండ్ హెల్తీ కూడా. మా రెసిపీస్ అన్ని మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రెగ్యులర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి. నెక్స్ట్ ఒక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.